దళారులను యూరియాని అమ్ముకుంటున్న కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపణ. అమరచిత్తపట్నంలో బీజేపీ మండల అధ్యక్షురాలు మంగ లావణ్య ఆధ్వర్యంలో విలేకరుల మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో యూరియాను సరఫరా చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దళారులను పెట్టి యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటుందని, అదే విధంగా 6 గ్యారంటీలు అమలు చేయలేక ప్రశ్నించే వారిపైన తప్పుడు కేసులు బనాయించడం మొదలుపెట్టిందని, అమరచింత ఆత్మకూరులో మున్సిపాలిటీ కేంద్రంలో అమృత్ 2.0 తాగునీటి పథకాన్ని ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చి డీకే అరుణమ్మ కేంద్రం నుంచి నిధులు తెచ్చి పట్టణ ప్రజల మీద తన అభిమానాన్ని తీర్చుకున్నారని, కానీ ఈ పథకం కూడా తనదేనంటూ దిగజారిన మాటలు మాట్లాడుతున్న ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు డాక్టర్ మంగా లావణ్య, మండల జనరల్ సెక్రటరీ ఎం వినోద్ కుమార్, సీనియర్ నాయకులు మరాఠీ అశోక్, భాస్కర్, విజయ్ యాదవ్, మేరవ రాజు, దుబాయ్ వెంకటేశ్వర్ రెడ్డి, జగన్నాథం, హనుమంత్ రెడ్డి మొదలగు వారు పాల్గొనడం. తీసుకొని పోతుండే మీరు ఎందుకు వాళ్ళని ప్రశ్నిస్తలేరని చెప్పేసి అధికారులను కానీ అధికార యంత్రాంగాన్ని కానీ మనం మంత్రిని కూడా అడుగుతున్నాం. మరి మంత్రి గారు మీరు పదే పదే ఆత్మకూరు నుంచి మక్కల్ నుంచి ఆత్మకూరుకు అమర్చింత మీదే వెళ్తారు మీరు. మరి ఇవన్నీ మీకు కళ్ళకు కనిపిస్తలేవా? ఈ రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు కనిపిస్తలేవా? మీరు నర్వా సింగిల్ విండో ముందరనే వస్తారు, మరి ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ ముందర నుంచే పోతారు, ఇంకా ఆత్మకూరు పోతే అక్కడ కూడా మీ ఆఫీస్ ముందరికి వెళ్ళి మీరు ప్రయాణం చేస్తుంటారు. మరి రైతులు ఇంతమంది వచ్చేసి లైన్లో నిలబడి ఏది సంచుల గురించి ఉంటే మీకు ఎందుకు గుర్తుకొస్తలేదు? ఈరోజు మీరు ఊగా పక్షపాతిగా చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు కళ్ళు తెరిచే విధంగా ఈరోజు రైతాంగం అంతా కూడా రోడ్లెక్కి మాకు యూరియా లభిస్తలేదు, అదేవిధంగా ఫెర్టిలైజర్ విషయం లోపల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల రైతాంగం అంతా కూడా ఆ యొక్క వ్యవసాయ పనులు వదిలేసి ఇక్కడికి వస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి ఒక అగ్రికల్చర్ ఆఫీస్ కావచ్చు, సింగిల్ విండో ఆవరణలో కావచ్చు, రైతాంగం అంతా ఉదయం నుంచి వచ్చేసి పడిగాపులు కాసి మాకు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తాం అని చెప్పేసి కొండకు ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఈరోజు మన మక్తల్ నియోజకవర్గంలోని 7 మండలాల లోపల జరుగుతున్నటువంటి విషయం పైన పాత్రికేయ మిత్రులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మీరు దీనిపైన స్పందించాలి. మేము ఏదైతే మాట్లాడుతున్నామో అదే విధంగా తూచ తప్పకుండా రాయాలని చెప్పేసి పాత్రికేయ మిత్రులను కోరుకుంటున్నాం. గారిని ప్రశ్నిస్తే గ్యారంటీలు ఏమైనామంటే 6కి 6 మొత్తం కంప్లీట్ అయినట్లున్నాయి, మేము తెలిసి మొత్తం ఇచ్చినాం అంటున్నారు. గట్టిగా ఇట్లాంటి విలేకరులు మాట్లాడితే 1ో 2ో చేయలేదంటున్నారు. ఈరోజు మంత్రి గారు మిమ్మల్ని చూడిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఇచ్చింది ఒకే ఒక్క గ్యారంటీ ఇచ్చిండ్రు, అది కూడా బస్సులని బంద్ చేసి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండ్రు తప్ప మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు 2 లక్షల రూపాయలు ఎంతమందికి ఇచ్చిందని మాట్లాడుతున్నా, మీరు 12,000 రూపాయలు కౌలు రైతులకు ఎవరికి ఇచ్చిందని అడుగుతున్నా, ఏ మహిళామ తల్లి కన్నా మీరు 2,500 రూపాయలు ఇచ్చిండ్రా, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండ్రా, తొలం బంగారం ఇచ్చిండ్రా అని చెప్పి ఈ సందర్భంగా మీరు అడుగుతున్నా. మీరు గ్యాస్ సిలిండర్ల మీద 500 రూపాయలు అంటున్నారు, మీరు నిజంగా ఇచ్చినట్లుంటే ఎంతమంది చూపించగలుగుతారు? మీరు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళంటూ ఒంటరి మహిళలకు కావచ్చు, చేనేత కార్మికులకు కావచ్చు, మీరు నేత కార్మికులకు కావచ్చు, తర్వాత కళ్ళు గీత కార్మికులకు, బీడీ కార్మికులకు అందరికీ కూడా మేము పెన్షన్ 4,000 నుంచి 6,000 రూపాయలు కూడా పెంచుతామన్నారు. ఈరోజు ఎక్కడ ఉన్నాయి మీ యొక్క పథకాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. మీరు ఏది మాట్లాడితే సమాధానం చెప్పకుండా దాటవైతే దూరం పోకుండా చింత మండలంలో తీసుకుంటే దాదాపుగా 15,000 నుంచి 16,000 ఎకరాలకు ఇక్కడ వ్యవసాయం పంట పండుతున్నది. 10,000 ఎకరాలకు పైగా వరి ధాన్యాలు, అదేవిధంగా 4,000 ఎకరాలకు కాటన్ పత్తి వండుతున్నది. దానిపైన 2,000 ఎకరాలకు పైగా ఈరోజు చెరుకు పండిస్తున్నటువంటి ఈ అమరచింత మండలంలో ఈరోజు రైతాంగం అంతా అక్కడ నిలబడితే 1 అర వస్తే వస్తుంది, లేకుంటే లేదని, తర్వాత ఏదైతే గవర్నమెంట్ ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వము 2,300-400 రూపాయల ఎరువుని యూరియాని ఈరోజు 260 రూపాయలు 67 రూపాయలకి ఇస్తుంటే దాన్ని బయటికి అంటే బ్లాక్ లో అమ్ముకుంటారని చెప్పేసి రైతాంగం అంతా మొత్తుకుంటున్నది.
20 రూపాయలు 30 రూపాయల చొప్పున. అంటే బయటికి అమ్ముకోవడానికి తీసుకొచ్చిందా, రైతులకు ఇవ్వడానికి చెప్తున్నారు వచ్చిందా అని చెప్పేసి ఈరోజు పిఎస్సిఎస్ అధికారులను కానీ, అగ్రికల్చర్ అధికారులను కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఈరోజు ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్క రైతాంగానికి యూరియా బస్తాలు కానీ, అడుగు మందులు కానీ, కాంప్లెక్స్ ఎరువులు కానీ అందే విధంగా చూసుకుంటుంటే లారీల చొప్పున పంపిస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ సింగిల్ విండో ఆవరణకు కానీ, అగ్రికల్చర్ ఆవరణకు కానీ ఎందుకు రాలేదని చెప్పేసి అధికారులను ఈరోజు సూర్యాన్ని ప్రశ్నిస్తున్నా. మరి అమర్చింత మండలంలో ఉదయం నుంచి కూడా గత వారం రోజుల నుండి చూస్తున్నాం. రైతాంగం పూర్తిగా పనులు వదులుకొని తిండి తిప్పలు లేక నీళ్లు దప్పిగా కూడా గురై ఈ రోజు వచ్చేసి నిలబడితే వాళ్లకు రైతాంగానికి మీరు ఏవైతే యూరియా బస్తాలు ఇవ్వాలనుకున్నారో ఇవ్వకుండా ఎందుకు ఉంటున్నారు? మీరు ఏ రకంగా మీరు ఈ 15-16 వేల వ్యవసాయ రంగం భూమిని పండిస్తుందని చెప్పేసి ఎందుకు మీరు ఎస్టిమేషన్ వేయలేకపోతున్నారు? ఈరోజు అధికారులను మాట్లాడుతున్నాం, డిసిసిబి ఆఫీసర్లతో మాట్లాడుతున్నాం. ఏది మాట్లాడితే మేము ఇంత పంటలు వేసుకుంటా లేరని తెలియదు. ఈ రకంగా ఉంటే అడ్వాన్స్ తీసుకొని పోతున్నారని మాట్లాడుతున్నారు. అడ్వాన్స్ ఎట్లా తీసుకుపోతున్నారు? ఈరోజు పాస్బుక్లు పెట్టుకుంటున్నారు. ఈ యాసంగి పంట లోపల ఈరోజు 3 సార్లు మనం ఏదైతే అడుగు మంది వేస్తున్నామో ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆ పాస్బుక్ పెట్టుకొని ఆ పాస్బుక్ మీద 2 బస్తాలు ఇవ్వాలి. మరి ఈ రోజు ఇస్తున్నారు, రేపు తీసుకొని పోతున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఒకటే పాస్బుక్ మీద మళ్ళీ ఏ రకంగా ఇస్తున్నారు? ఒకవేళ ఇస్తే కూడా అంటే మీరు ఏదన్నా బయట ఏమైనా దందలు పెట్టుకున్నారా? అంటే 10 మంది సెలెక్టెడ్ క్యాండిడేట్లను తీసుకొచ్చేసి మేము దీనిపైన ఇస్తున్నాం, ఈ బుక్ల పైన, ఈ యొక్క పాస్బుక్ల పైన ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ పాస్బుక్ మీద మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పేసి అధికారులను అడుగుతున్నా. సోనియా గాంధీ గారు ఒకసారి ఒక్కరన్నా వచ్చి నిన్ను పలకరించిరా అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. సమయభావన చేయడానికి ఈరోజు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు తప్ప వాళ్ళకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే మీరు 42% బీసీలకే ఇస్తున్నామని చెప్పండి. దాని మీద భారతీయ జనతా పార్టీ మా నాయకులు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా దాని మీద మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా అధినాయకత్వం చెప్తున్నది. అది మాత్రం మీరు ఎక్కడ చెప్తలేరు. ఈరోజు అమర్చింతకు దాదాపు 14 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 13 కోట్లతోన ఈరోజు తాగునీరుకు డబ్బులు ఇచ్చినటువంటి గంట భారతీయ జనతా పార్టీ. పక్కననే ఉన్న ఆత్మకూరుకు 17 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి మొక్కలకు 15 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఇంటింటికి నల్ల కావాలన్నది. ఈరోజు మిత్రులారా మీరు కూడా చూడండి, ఈరోజు ట్యాంకులు కడుతున్నారు, కాలువలు అవుతున్నారు, పైప్ లైన్ వేయడానికి కూడా కాంట్రాక్టులందరూ కూడా ముందరకు వస్తున్నారు. మరి ఇట్లాంటివన్నీ కూడా చేస్తే మళ్ళీ ఏం చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు మంత్రి గారు. మేము అమర్చింతలు మేము బాజాబ్తా 13 కోట్లతో వచ్చేసి శంకుస్థాపన చేసిపోయినాం. మరి నీ శంకుస్థాపన చూపి, ఇక్కడ అమర్చింతలో చూపిస్తావా, ఆత్మకూరులో చూపిస్తావా, మక్కలో చూపిస్తావా, నర్వలో చూపిస్తావా, ఊర్కూలో చూపిస్తావా, మాగనూరులో చూపిస్తావా, కృష్ణాలో చూపిస్తావా నువ్వు చేసిన పనులన్నీ? నువ్వు ఆర్భాటం తప్ప నీ పనులు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంత్రి గారిని మాట్లాడుతున్నాం. మాటికి ముందు మేము ఏం చేసినా మా డెవలప్మెంట్ చూడండి, మేము ఎన్నో చేస్తున్నాం అంటున్నారు. మిత్రులారా మరొక పాయింట్, వరి ధాన్యాన్ని సన్న ఓట్ల పైన బోనస్ అని మాట్లాడిండు. మరి బోనస్ ఎంతమందికి ఇచ్చారు యాసంగిన? ఈరోజు పంటలన్నీ కూడా ఎన్నెలనికి వచ్చినాయి. ఈ సన్న ఓట్లని రేపు అమ్ముదమా వద్దా అన్నట్టుగా రైతాంగం అంతా ఈరోజు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవం కాదా మంత్రి గారు? ముందు మీరు ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్ళు మాట్లాడతారు. ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు? నేను ఇంత అభివృద్ధి చేస్తున్నా, రేపు రాబోయే రోజులలో మొత్తం 7 మండలాలలో మేమే గెలుస్తాం, మాకు అట్లా ఉందని మా అభివృద్ధిని చూసి అని మాట్లాడుతున్నావు. ఈరోజు మంత్రి గారిని సూటి అడుగుతున్నా, ఈరోజు అమర్చింత మండల కేంద్రంలో మీరు ఎన్ని లక్షల రూపాయల వర్కులకు మీరు శంకుస్థాపన చేసిందని చెప్పేసి మంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతున్నా. అమర్చింత టౌన్ నే తీసుకోను, ఈరోజు ఒక సీసీ రోడ్ అని వేయించినవా, ఒక హైమాస్ లైట్ అని వేయించినవా? ఈరోజు మినీ స్టేడియం కట్టిస్తని చెప్పేసి మేము వాళ్ళని తీసుకొని పోతున్నావు. అక్కడ ప్లే గ్రౌండ్ ఉన్నది, ఎప్పుడైనా పిల్లలు ఆటలు ఆడుకోవడానికి మంచి విశాలమైనటువంటి గ్రౌండ్ని పట్టుకొని ఆడుకుంటున్నావు. బయట తీసుకో, ఈరోజు మీది గవర్నమెంట్ కదా, ఊరు బయట ప్లే గ్రౌండ్ లో కావాల్సినటువంటి 10 ఎకరాల భూమి తీసుకొని అక్కడ మినీ ఇండోర్ స్టేడియం కట్టండి, పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలాన్ని ఏర్పాటు చేయండి. కానీ ఇది మేము ఈరోజు మాట్లాడుతుంటే ఆ రోజు బీజేపీ వాళ్ళు మాట్లాడి నేను కట్టనని చెప్పేసి ఎగనామం పెడతామని చెప్తున్నది మీ ఇష్టం, మీ అంటే మా కర్మగా భావిస్తాం. మేము మొత్తానికి ఇట్లాంటివి కానీ అది మంచి ఓపెన్ గా ఉన్నటువంటి ఏరియా, అది మండల కేంద్రంలో ఉన్నది కాబట్టి మీరు ఒకవేళ కట్టాలనుకుంటే దాంతో పాటు భూమిని కూడా పర్చేజ్ చేసి బయట ఒక ఇండోర్ స్టేడియం కడితే మీకు స్వాగతం పలుకుతామని చెప్పేసి మంత్రి గారు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు మేము ఎక్కడ ప్రెస్ మీట్లు పెడితే
అక్కడ ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తర్వాత కౌంటర్ అడుగుతున్నావు, కౌంటర్ నువ్వు మేము అడిగేదానికి మేము ఈరోజు దీన్ని ఒక మంత్రిగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చేసినటువంటి హామీలు గ్యారంటీలు మీ ఏమైనావని మాట్లాడుతున్నాము. ఈరోజు నిన్న మొన్నటి కూడా నేను జూర్యాల డ్యామ్ కట్టిస్తా, జూర్యాల దగ్గర రాన్కోన్ గద్వాలకు డ్యామ్ కట్టిస్తా, ఆత్మకూరుని రెవెన్యూ డివిజన్ చేస్తా, అమరచింతల నేషనలైజ్డ్ బ్యాంకు తీసుకొస్తా, మిగతా కార్యక్రమాలన్నీ నేను చేస్తానని చెప్పి 15 నెలలు అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుతున్నావు 3 నెలల నుంచి మళ్ళీ మంత్రి అయిన తర్వాత కూడా చేయలేకపోతుంది. ఇప్పుడు నిన్న మొన్న నీ మాటలు చూస్తుంటే ఇదంతా కాదు సమయం రావాలని మాట్లాడుతున్నావు. మరి గతంలో ఎమ్మెల్యే పనిచేసిండు, మరి ఎమ్మెల్యే నువ్వు ఎన్నిసార్లు దుర్భాషలు మాట్లాడలేదు చేతగాని ఎమ్మెల్యేని? మరి ఇప్పుడు నీకు అనిపించిందా? అంటే సమయం గురించి నువ్వే ఆలోచన చేస్తున్నావా? మంత్రి శాఖలు బాగలేదు అంటున్నావు. మరి నీ ఒకే 119 సీట్లల్లా ఒక ఎమ్మెల్యే సీటే కావాలని తెచ్చుకున్నావు నువ్వు కేంద్రం మీ అధిష్టానంతోనా. తర్వాత మంత్రి అన్నావు. ఇవన్నీ ఏమనకుండా ఒకే ఒక్కటి శాఖ ఇవ్వండి, అది ముఖ్యమంత్రి శాఖను తీసుకొచ్చి లేకపోయినావు అని చెప్పేసి అని అడుగుతున్న సందర్భంగా మరి అదైతే ఇంకా మొత్తం నీదే ఉంటుంది కదా. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చాలా మటుకు కేంద్రంలో పోయి ఢిల్లీలో పోయే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు సోదరులాగా. ఈరోజు చాలా మంది కూడా బీసీ కులాలు ఉన్నారు. మరి బీసీలకి 42% అడగడం మంచిదే, మేము కూడా స్వాగతిస్తాం. మరి అందులో మైనారిటీని 10% ఎందుకు కలిపిందని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఈరోజు 34% ఉన్నటువంటి బీసీలను ఈరోజు 32% తీసుకొచ్చిండ్రు. అంటే బీసీలను మీరు న్యాయం చేయాలనుకుంటున్నారా, అన్యాయం చేయాలనుకుంటున్నారా? ఏదో ఒకటి బట్టగాల్చి కేంద్రం మీద వేసి కాలయాపన చేస్తాము అన్న చందంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు జంతర్ మంతర్ దగ్గరికి తెలంగాణ మంత్రులు, తెలంగాణ నాయకులు అందరు పోతే ఓట్లు వేసినప్పుడు ట్యాబ్ ఈవీఎంలని ట్యాప్ చేసిందని మాట్లాడుతుంది. ఇంతనన్నా కొంచెం ఉండాలి. రామ మందిరం కట్టించిన రామాలయంలోకి ఓడిపోయిన భయ మేము అంటే ఈవీఎంలు ఎంత జెన్యున్ గా పనిచేస్తాం అంటున్నాం. ఈరోజు భారతదేశం అంతా కూడా రామ జన్మభూమిని కన్నెత్తి దేవుని మొక్కుతుంటే అక్కడ కూడా మేము ఓడిపోయినామంటే సరే ప్రజలకు మీరు ఏమేమో మీరు అక్కడ చేతగాని వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి అక్కడ మేము ఓడిపోయినాం. ఈవీఎంలు ట్యాప్ చేస్తే 400 సీట్లకు పైగా మాకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుండే. మరి ఈవీఎంలు ట్యాప్ చేసిందని మాట్లాడినప్పుడు ఈరోజు 240 సీట్ల కానీ ఎందుకు ఆగినాం? మీకు 99 సీట్లు ఎట్లా వచ్చినాం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం. మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఈసీని తప్పు పడుతున్నారు. మరి ఈసీ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా? ఈరోజు చాలా మటుకు చూస్తున్నాం మీ యొక్క పాలన, మీ గతంలో చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఏ రకమైన న్యాయం చేసిందో అన్యాయం చేసిందో మీరే చూస్తున్నారు. ఆ రోజు 14 ఓట్లు ఒక్కరికి వస్తే అసలు ఓటే రాని నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత సార్ మీది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మేము చేసినామని మాట్లాడుతున్నారు. అట్లా ఉంటే ఈ రోజు 400 సీట్లతోన తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఉంటుండే. కానీ మా నరేంద్ర మోడీ గారు ఇవన్నీ వద్దు, ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నాం, ప్రజల మనసులో దోచుకొని మనం గెలవాలి తప్ప తప్పుడు పని చేయొద్దు. మన చేతిలో ఉన్నదే ఖర్చు పెడదాం, మనం లేనిపోని స్కీమ్లు ఇచ్చేసి తప్పుతో పట్టేయకూడదని చెప్పేసి నికార్స్ అయిన నాయకుడు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని కిరీటంలో పెట్టుకొని పూజిస్తుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చవాకులు పాడుతున్నటువంటి ఈరోజు కుహానా నాయకులకు రాబోయే స్థానిక సంస్థలలో మేము గట్టిగా సమాధానం చెప్తాం. ఈ రోజు చెప్తున్నాం, అమర్చింత మున్సిపాలిటీని రేపు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు 100 కోట్ల రూపాయలు పెట్టేసి ఈరోజు చర్చల నవోదయ కళాశాలను తీసుకొచ్చిన ఘనత అన్నమది ఉందని చెప్తున్నా. ఈరోజు చర్చల్లో ఎమ్మెల్యే గారు కావచ్చు, మా సోదరుడు అన్నట్లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కావచ్చు, మహబూబ్ నగర్ రింగ్ రోడ్ కావాలని, ఇక్కడ కళాశాలలు కావాలని చెప్పేసి అన్నమ్మక్క దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి ఈరోజు నిధులు తీసుకొని వస్తుంటే మరి నువ్వు ఎందుకు అన్నమ్మ దగ్గరికి కనీసం ఎప్పుడన్నా పోయేసి అన్నమ్మ గారికి కావాలని చెప్పేసి మాట్లాడినవా? ఇవన్నీ కూడా ఏం చెప్పకుండా మీరు అన్నమ్మ ఎవరు మాట్లాడుతున్నావు? నా నియోజకవర్గంలో అన్నమ్మని ఏం నడవని అని అంటున్నావు. సోదరులారా, మీకు ఒక్క విషయం చెప్తున్నా, ఏవైతే మీరు ఇక్కడ శంకుస్థాపన చేయాలనుకున్నావో అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, అన్నమ్మ గారికి ఆహ్వానం పలకాలనా వద్దా అని చెప్పేసి ముందర మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా.
ఎందు గురించి మీరు అన్నమ్మ గారికి ఆహ్వానం లేకుండా శంకుస్థాపన చేస్తున్నారు? అన్నమ్మకి ఎందుకు మీరు ముందర సమాచారం లేదు? గత వారం రోజుల లోపల నర్వ మండల కేంద్రంలో చేసిన నిర్వాకానికి నీవు తోక ముచ్చుకొని పోయింది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అంటున్నా. కేంద్ర నిధులతో మంజూరైనటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగులు కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగులు కావచ్చు, 2 రోజుల నుంచి ఇవి కేంద్రం నిధులు, మేము చేయనియము, అన్నమ్మకు వచ్చేంత వరకు మేము ముట్టవద్దు, ఈరోజు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నామని పదే పదే చెప్తే ఆ రోజు ఆఫీసర్లు కానీ అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అన్నం